జై హిందూ ప్రేక్షకులకు నమస్కారం. ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో మనం శుభకార్యాలు చేయొచ్చా చేయకూడదా అని చాలామందికి చాలా సందేహాలు ఉంటూ వస్తాయి. అయితే జ్యేష్ఠ మాసంలో ఏ విధమైనటువంటి శుభకార్యాలు మనం చెయ్యం. అంటే ఇప్పుడు రజస్వల అయిందనుకోండి, ఆ రజస్వల అవడాన్ని మెచ్యూరిటీ ఫంక్షన్ ఎవరో ఆపలేరు. అందువల్ల ఫంక్షన్ చేసుకుంటాం మనం. కాబట్టి అలాంటి ఇన్ఎవిటబుల్ అంటే ఆపలేనటువంటి వాటిని మనం జ్యేష్ఠ మాసంలో చేసుకోవాలి. ఇప్పుడు తలనీలాలు ఉన్నాయి, తిరుపతి వెళ్ళి తలనీలాలు ఇస్తారు. జ్యేష్ఠ మాసంలో ఇవ్వచ్చా ఇవ్వకూడదా అండి అంటే అది మన చేతుల్లో ఉంటుంది. అది పెద్ద ప్రాముఖ్యత లేనిది కాబట్టి ఎండాకాలం సెలవుల్లో మనం ఈ యొక్క తిరుపతి వెళ్ళి మనం గుండు తలనీలాలు ఇచ్చేసి వస్తూ ఉంటాం. అయితే వివాహాలు అనేటటువంటి మనం చేసినప్పుడు జ్యేష్ఠ మాసంలో చెయ్యం. ఈ జ్యేష్ఠ మాసాన్ని మనం ఏమని చెప్పుకుంటామంటే ఎక్కువగా ఎండాకాలంలో మనం ఈ యొక్క మే 17వ తేదీ తర్వాత నుంచి మనకి 2026 సంవత్సరంలో స్టార్ట్ అయ్యి మనకు మళ్ళీ 16 జూన్ 2026 సంవత్సరం వరకు కూడా ఈ జ్యేష్ఠ మాసం ఉంటుంది. ఒక్కొక్కసారి అధిక జ్యేష్ఠ మాసం కూడా మనకి ఏర్పడుతుంది. ఈ జ్యేష్ఠము అంటే అర్థం ఏమిటి? పెద్దది అని అర్థం. జ్యేష్ఠాదేవి అధిష్టాన దేవత ఆ నెలకి. జ్యేష్ఠదేవి అంటే ఎవరండి? శనీశ్వరుడి భార్య, లక్ష్మీదేవి యొక్క అక్క. ఎవరైతే ఇళ్ళు శుభ్రంగా ఉంచుకోరో, ఎవరైతే ఆలోచనలు శుభ్రంగా ఉంచుకోరో, ఈర్ష్య అసూయలతో ఉంటారో, తర్వాత వీళ్ళందరినీ కూడా అశుభ్రంగా స్నానాలు చేయకుండా, ఇంట్లో అంతా కూడా దీపారాధన చేయకుండా, ఇలా జ్యేష్ఠదేవి లక్షణాలు కొన్ని ఉన్నాయి. అటువంటి వాళ్ళని జ్యేష్ఠదేవి దరిద్ర దేవత పట్టుకుంటుందన్నమాట. ఇప్పుడు ఎలాగైతే బుధవారము బుధుడు అధిపతి అనమాట, అలాగే గురువారము బృహస్పతి అధిపతి. ఆ విధంగా ఈ జ్యేష్ఠ మాసానికి అధిపతి జ్యేష్ఠదేవి కాబట్టి మనము ఈ యొక్క మాసంలో శుభకార్యాలు మనం చేయం. అయితే విచిత్రం ఏంటంటే మే 15, 2026 సంవత్సరం తర్వాత మేషరాశిలో ఉన్నటువంటి రవిగ్రహము వృషభ రాశిలోకి ట్రాన్సిట్ అయ్యాడు. అప్పుడు కుజుడు ఒక్కడే ఇక ఈ మేషరాశిలో ఉండడం జరిగింది. మనకి ఈ రవి వృషభ రాశిలోకి వచ్చేసాడు. అక్కడ ఈ శుక్రుడు ఆల్రెడీ వృషభ రాశిలో ఉన్నాడు కాబట్టి రవి శుక్రులు ఇద్దరు ఉన్నారు కాబట్టి దీన్ని శుక్ర మూఢమి అని అంటాం. జ్యేష్ఠ మాసంలో శుక్రమూఢాలో ఇవన్నీ వస్తాయి కాబట్టి వివాహాలు అందుకు చేయకూడదని అంటాం అన్నమాట. ఇకపోతే అన్నప్రాసన కార్యక్రమాలు ఉన్నాయనుకోండి, అవి చిన్న చిన్న కార్యక్రమాలు అవి చేసుకోవచ్చు. వివాహం అనేటటువంటిది మాత్రం ఖచ్చితంగా చేయకూడదు. ఎందువలన వివాహం చేయకూడదు అంటే 2 సోల్స్ అంటాం. భార్య ఆలోచనలు వేరుగా ఉంటాయి, భర్త ఆలోచనలు వేరుగా ఉంటాయి. 2 డిఫరెంట్ బాడీస్, అవి సోల్స్ డిఫరెంట్. 2 డిఫరెంట్ సోల్స్ 99.999 విషయాల్లో ఈక్వల్ అయిన ఆలోచనలు అట్లీస్ట్ 0.0001%లో అయినా సరే తేడా ఉంటుంది. కాబట్టి ఈ గొడవలు వస్తాయి, ఆర్గ్యుమెంట్స్ వస్తాయి, ఎఫినిటీ తగ్గుతుంది, మ్యూచువల్ అట్రాక్షన్ జరుగుతుంది. భార్యను చూడగానే భర్తకి కాపురం చేయాలనిపించాలి, అలాగే భార్యను చూడగానే భర్తతో కాపురం చేయాలనిపించాలి. అంటే మ్యూచువల్ అట్రాక్షన్ అంటాం. ఎఫినిటీ ఉండాలి, భార్య మాట వినాలి అనే ఎఫినిటీ ఉండాలి. ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తాం. ఇవన్నీ వికర్షించేటటువంటి ప్రమాదాలు ఉన్నాయి రవి శుక్రుడితో కలిసినప్పుడు. అందువల్ల వాళ్ళిద్దరూ శత్రువులు కాబట్టి ఆ నెలలో అందుకోసం చేయొద్దు అంటాం అనమాట. కాబట్టి శుభకార్యాలు అనేటటువంటివి చిన్న చిన్నవి మన చేతుల్లో ఉన్నటువంటి అన్నప్రాసన కార్యక్రమాలు, పిల్లలను ఉయ్యాల్లో వేయడాలు, ఇలాంటి చిన్నవి మీ వీలును బట్టి ఎండాకాలం సెలవుల్లో వస్తారు కాబట్టి చుట్టాలు చేసుకుంటే చేసుకోవచ్చు. కానీ మిగతా సాధారణంగా పెద్ద పెద్ద శుభకార్యాలు చేయకూడదు అనమాట. అలాగే ద లెంత్ ఆఫ్ ది డే ఈ నెలలో వచ్చేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది, పొడుగ్గా ఉంటుంది. అదే వింటర్లో వచ్చేటటువంటిది లెంత్ ఆఫ్ ది నైట్ ఎక్కువగా ఉంటుంది. అందువలన మనము ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో మనం మామూలు నిత్య పూజలు చేసుకోవచ్చు. ఆ తర్వాత అన్నదానాలు, దాన ధర్మాలు ఇలాంటివి చేసుకోవచ్చు తప్ప వివాహాలు లాంటి పెద్ద పెద్ద శుభకార్యాలు, గృహప్రవేశం ఇలాంటివి చేయకూడదు.